నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. స్కూల్ స్టార్ట్ అయ్యింది. 2 డేస్ నుంచి స్కూల్కి వెళ్తున్నాను. సో మాకు స్కూల్లో వెబినార్స్ జరుగుతున్నాయి. సో yesterday I have attended one webinar. It spoke about capacity building and creative thinking. Second webinar is today, classroom management. ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తారు అంటే టు ఎన్హాన్స్ ద టీచింగ్ మెథడాలజీ. మీకు తెలియదని కాదు, మనలో ఉన్నటువంటి ఒక టీచింగ్ మెథడాలజీని ఇంకా కొంచెం ఇంప్రొవైజ్ చేసి దాన్ని పిల్లలకి మనం ఎలా తీసుకెళ్ళాలి అన్న దాని గురించి రిసోర్స్ పర్సన్స్ని పిలిచి మాకు 2 వెబినార్స్ జరిగినాయి, స్కూల్లో సెమినార్స్ జరిగినాయి యాక్చువల్గా. సో ఈ సెమినార్స్కి వచ్చినటువంటి రిసోర్స్ పర్సన్స్ వెల్ లర్న్డ్ రిసోర్స్ పర్సన్స్, హైలీ లర్న్డ్ రిసోర్స్ పర్సన్స్. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. నేను చెప్పే ఈ 2 డేస్ నుంచి నేను ఏం చేశాను అనేది మీకు చెప్పాను. సో తర్వాత ఇంకొకటి ముఖ్యమైన బర్నింగ్ టాపిక్ ఆన్ యూట్యూబ్ ఏంటంటే, కాంట్రవర్సీ తీసుకొద్దామని కాదు, మా ఫ్రెండ్కి జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట అది. ఇలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా మీరు, ఆర్ యు ఇంట్రెస్టెడ్ అని ఒక ఫోన్లో తనకు ఒక మెసేజ్ వచ్చింది. సో జనరల్గా విల్ బీ టెంప్టెడ్, రైట్? అంటే ఏంటంటే మనీ వస్తుంది కాబట్టి మనం చేసుకోవచ్చు, జెన్యున్గా ఉందా లేదా అని చెప్పేసి తను రీచెక్ చేసుకోకుండా షీ హ్యాస్ గివెన్ అ మెసేజ్ ఎస్. సో ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో దీస్ ఆర్ థర్డ్ పార్టీ రివ్యూస్ అంటారు వీటిల్ని. ఓకే, సో జెన్యున్ రివ్యూస్ వేరు, థర్డ్ పార్టీ రివ్యూస్ వేరు. సో థర్డ్ పార్టీ రివ్యూస్ ఎలా ఉంటాయి? జెన్యూనిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను తాజ్మహల్ చూడలేదు, అసలు నేను తాజ్మహల్ చూడటానికి వెళ్ళను. కానీ వాళ్ళు ఇచ్చే లింక్ని మనం ఓపెన్ చేసి ఆ రివ్యూ పేజ్కి వెళ్ళి నేను చూడకపోయినా కానీ దానికి ఒక రివ్యూ ఇవ్వటం అనేది థర్డ్ పార్టీ రివ్యూ అది. ఓకే, ఇలా ఏం చేశారంటే దానికి వాళ్ళకి ఎటువంటి లాభం రాదు. ఓకే, అప్పుడు మనల్ని ఏం చేస్తారు, మన రివ్యూ ఇచ్చాం కాబట్టి మిమ్మల్ని మేము హెల్ప్ చేస్తాము అని చెప్పేసి మనకి ఒక ఆశ చూపిస్తారు. సో దే విల్ పే ఫర్ ద ఫస్ట్ ఫ్యూ రివ్యూస్. అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్, వాళ్ళు మీకు పే చేయకుండా ఉండరు, ఒక బిస్కెట్ వేస్తారు. ఓకే, సో కుక్కకు ఒక బిస్కెట్ వేసినట్టు, ఒక క్రీమ్ బిస్కెట్ వేసినట్టు మనల్ని నమ్మపుచ్చటం కోసం ఫ్యూ బిస్కెట్స్ వేస్తారు. పాపం మా ఫ్రెండ్ తను 2-3 రివ్యూస్కి తను వెళ్ళకపోయినా సరే ఒక థర్డ్ పార్టీ రివ్యూని తను ఇచ్చింది. 5 స్టార్ రేటింగో 4 స్టార్ రేటింగో, ఇది బాగుందనో, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బాగుందనో, ఆ లివింగ్ ప్లేస్ బాగుందనో అలా రివ్యూస్ ఇచ్చింది అమ్మాయి. ఇచ్చిన తర్వాత స్లోగా ఏం చేశారంటే థర్డ్ రివ్యూ, 4th రివ్యూ అయిపోయినాక యూ హ్యావ్ టు డిపాజిట్ సమ్ అమౌంట్. అది ఎట్లాగా? నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, మీ అందరూ కొంచెం కాషియస్గా ఉంటారన్న ఉద్దేశంతో. ఇది నా ఫ్రెండ్ చెప్పిన ఇష్యూ, తనకు నిజంగా జరిగింది. ఓకే, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఆల్ సచ్ థింగ్స్ వాట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్. ఓకే, సో మీరు ఈ రివ్యూస్ ఇచ్చారు కాబట్టి మీకు ఫోన్పేలో అమౌంట్ పడుతుంది, షూర్ అమౌంట్ పడుతుంది. కాబట్టి యూ జాయిన్ ఇన్ ఎ గ్రూప్ ఇన్ టెలిగ్రామ్ యాప్. ఓకే, టెలిగ్రామ్ యాప్ లింక్ ఇస్తారు. టెలిగ్రామ్ యాప్ లింక్ ఇచ్చిన తర్వాత తను సో XYZ షీ హాస్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ యాప్. టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి మీకు కోఆర్డినేషన్ స్టార్ట్ అవుతుంది. సో మీరు దీనికి రివ్యూ ఇవ్వండి. ఓకే ఫైన్, రివ్యూ ఇచ్చినాక ఫలానా వాళ్ళకి మీరు మీ రివ్యూని పంపిస్తే కనుక వాళ్ళు రివ్యూ చేసి మీ ఫోన్పేకి మీకు మనీ వేస్తారు. అలాగా 3, 4, 5 రివ్యూస్ అయిపోయిన తర్వాత 4th రివ్యూ నుంచి యూ హ్యావ్ టు డిపాజిట్ సమ్ అమౌంట్. ఒక 1000 వేయండి. 1000 వేస్తే మీకు 1 అవర్లో మీకు దీన్ని బిజినెస్లో అక్కడ కూడా ఏం చేస్తారంటే మాకు సో అండ్ సో బిజినెస్లో పర్సన్స్కి ఒక లంసమ్ అమౌంట్ అనేది అవసరము, ఇదంతా పూలప్ చేసి ఆయనకి ఇస్తే ఆ పూలప్ చేసిన అమౌంట్ని ఆయన ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద
లాభాలు వస్తాయి కాబట్టి దాని మీద ఒక అమౌంట్ యాడ్ చేసి మీకు మళ్ళా 1000 వేస్తే 1500, 1000 వేస్తే 1200, విత్ ఇన్ 15 minutes యూ కెన్ ఎర్న్ 250 రూపీస్ అని చెప్పి మీకు మళ్ళా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ 3-4 రివ్యూస్ కి వాడు మీకు డబ్బులు ఇస్తాడు. 4th రివ్యూకి వచ్చేటప్పటికి టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ రివ్యూ 1000 రూపీస్ కట్టిన తర్వాత కూడా మీకు డబ్బులు ఇస్తాడు. 1000 రూపీస్ వేస్తే 1250 వస్తుంది అండ్ 1300 వస్తాయి, అవి కూడా మీకు వస్తాయి. ఓకే, తర్వాత సెకండ్ది, ఫస్ట్ది ఒకసారి వేస్తారు, తను చెప్పిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మేము. సెకండ్ది, రెండోది వేసిన తర్వాత ఈసారి మిమ్మల్ని 5000 యాడ్ చేయమంటాడు. 5000 యాడ్ చేస్తే దానికి మీకు 2000 ప్లస్ 1500 ప్లస్ ఎంతో నాకైతే తెలియదు, దాన్ని యాడ్ చేసి మీకు ఒక అమౌంట్ వస్తుంది అని చెప్పి. ఫ్రెండ్స్ బిలీవ్ మీ, అది కూడా మీకు ఇస్తాడు. అంటే మిమ్మల్ని ఎక్కడ నమ్మబుచ్చుతున్నాడు? ఒక 50 రూపీస్ దగ్గర నుంచి 100 రూపీస్ దగ్గర నుంచి ఒక 300, 400, 500, 1000 వరకు మిమ్మల్ని నమ్మకంగా తీసుకెళ్తాడు. ఓకే, ఒక నమ్మకంగా తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? 15,000 అమౌంట్ మీరు వేయాలి. వేస్తే వెంటనే మీకు 20,000 వస్తాయి అని అంటారు. అంటే మీరు ఎక్కడ దాకా నమ్మారు? 1000 రూపీస్ 1500 దాకా మీరు నమ్మారు, రైట్? 5000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 6000 వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ కరెక్టే, మీకు వచ్చిన రిటర్న్స్ కూడా కరెక్టే, ఫైన్, అయిపోయిందా? నెక్స్ట్ 15,000 అంటే మీరు అదంతా నమ్మారు కాబట్టి ఇది కూడా వేస్తారుగా. ఓకే, బ్రెయిన్ విల్ నాట్ లీవ్ దాట్, రైట్? సో దీనికి ఎక్కడ ఫీడ్ అయింది? నేను చేసేది కరెక్టే, నాకు వస్తోంది రిటర్న్స్, ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి అని ఒకటి అరచేతిలో వైకుంఠం అనేది చూపిస్తారు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? 15,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని, పాపం ఆ పేరు రివీల్ చేయదలుచుకోలేదు నేను, మీరందరూ వింటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. 15,000 వేయంగానే ఏం చేశాడు తెలుసా మీకు? అతను 15,000 వేస్తే ఈ 15,000 ఇన్వెస్ట్మెంట్ కి మీరు ఇంకొకటి గెలుచుకున్నారు, ఇంకొకటి మంచి ప్రాఫిటబుల్ ఒక విండో అనేది గెలుచుకున్నారు. ఆ విండోలో మీరు 50,000 కనుక వేస్తే 50,000 ప్లస్ ఈ 15,000 కలిపి దీని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయ్యి మీకు 60,000 చేంజ్ అనేది మీకు వచ్చేస్తుంది అని చెప్పి వాడు నెక్స్ట్ మినిట్ పెట్టాడు. చూసారా ఫ్రెండ్స్? అప్పుడు వెంటనే తను ఏం చేసిందంటే, షీ హాజ్ లెఫ్ట్ ఎ మెసేజ్ ఇన్ ద బాక్స్, నేను 50,000 స్లాబ్ లోకి నేను వెళ్ళను, ఐ విల్ స్టాప్ విత్ 50,000, విల్ యూ రిటర్న్ దట్ అమౌంట్ అని చెప్పి తను పెట్టారు. దే సెడ్ నో, మనీ విల్ నాట్ బి రిఫండ్, ఐదర్ యూ ప్లే ఇన్వెస్టింగ్ అనదర్ 50,000, ఓకే, అండ్ దెన్ యూ కెన్ గెట్ ద అమౌంట్ బ్యాక్ అని చెప్పన్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఎంత పెద్ద స్కామ్ నడుస్తుందో? జస్ట్ విత్ వన్ సింగిల్ మెసేజ్ దట్ యు గెట్ ఇన్ యువర్ వాట్సాప్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా? ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ మనీ. ఈజీ మనీ అనేది ఈ ప్రపంచంలో ఉండదు. ఓకే, 1 రూపాయి ఎవడిస్తాడండి మనకి ఉచితంగా? నన్ను అడగండి, ఇస్తాడేమో? ఫ్రీగా 1 రూపాయి ఇస్తాడేమో? అడగండి. కష్టపడుకోకుండా మనం ఏ పని చేయకుండా 1 రూపాయి ఎందుకు ఇస్తాడు? అదొక్కటి మనం మినిమం ఆలోచించుకుంటే ఈ చెత్త అంతా ఉండదన్నమాట. పాపం అమ్మాయి ఏం చేసింది? ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేసింది, అమాయకంగా చేసేసింది తను, వితౌట్ మినిమం నాలెడ్జ్. ఎడ్యుకేటెడ్, షీఈ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, తనకు చాలా తెలుసు, అయినా కానీ ఆ ట్రాప్ లో పడిపోయి, ఎందుకంటే ఈజీ మనీ వస్తుంది కదా చేతిలోకి, గంటకి 50 రూపీస్, గంటకు 100 రూపీస్, గంటకు 150, గంటకు 300 అలా వచ్చేస్తున్నప్పుడు మినిమం ఆశ అనేది పెరుగుతుంది మనిషిలో. ఆశ వెనకాల మనిషే ఉంటాడు, అవునా? సో అలాంటప్పటికి ఈ చివరి అక్కడికి వచ్చేటప్పటికి అరిచేతిలో చిరు చెమటలు పట్టినాయి ఆవిడికి. అరిచేతిలో చిరు చెమట అనేది పట్టింది. అసలు అరిచేతిలో చెమట అనేది పట్టదు. అరిచేతిలో కూడా చెమట పట్టిందంటే అర్థం ఏంటి? మనిషిలో భయం మొదలైందని అర్థం. సో ఆ భయం మొదలైన తర్వాత ఏం జరిగిందో తెలుసా మీకు? ఆ 15,000 కూడా నాకు వద్దు,
ఇక్కడతో నేను స్టాప్ చేసేస్తాను అని చెప్పి ఒక తెలివైన నిర్ణయం తీసుకొని షీ లెఫ్ట్ దట్ గ్రూప్ అండ్ షీ ఫ్రీజ్డ్ దట్ గ్రూప్ అండ్ షీ కేమ్ అవే. ఓకే ఫైన్. సో ఇలా జరిగిన తర్వాత ఏం జరిగిందంటే, సడన్ గా తను ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ వేరే వాళ్ళకి చేయాల్సి వచ్చి ట్రై చేస్తే తన అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. గమనించారా ఫ్రెండ్స్? సో ఎక్కడి దాకా వెళ్ళింది అది? ఆఖరికి సైబర్ క్రైమ్ రేంజ్ లోకి వెళ్ళిపోయి తన అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. సో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దారి తీసింది? ఒక 100 రూపాయల కోసం చూసుకుంటే ఈజీ మనీ ఎక్కడ దాకా వచ్చింది? తన అకౌంట్ ఫ్రీజ్ అయ్యే సెక్షన్ దాకా వచ్చింది. ఫ్రెండ్స్, ఒకటే చెప్తున్నాను నేను, నిజాయితీగా కష్టపడి 1 రూపాయి సంపాదించుకోవడం మేలు. ఓకే, ఉచితంగా ఇస్తున్నారు కదా అని 100 రూపాయల వెనకాల మాత్రం మీరు వెళ్ళకండి. దట్స్ రియలీ వెరీ బ్యాడ్. ఇంకొకటి, కష్టపడి సంపాదించిన డబ్బులో చాలా ఆనందం ఉంటుంది, చాలా 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 సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కంటెంట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్, బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఏం కావాలండి మనిషికి? ఇంతకన్నా ఏం కావాలి? మంచిగా కట్టుకోవడానికి మనం వేసుకునే బట్టలు, అవునా? నీట్ గా డీసెంట్ గా కనిపించడానికి సరిపోతాయి కదా మనకి. ఇంతకన్నా మనం ఏం కావాలి? ఇంతకన్నా మనం వేసుకోగలమా, పెట్టుకోగలమా? దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆహార్యానికి మనకి ఏమేం కావాలి? చిన్న బొట్టు పెట్టుకుంటాం, అంతకన్నా ఏం కావాలి మనకి? ఒక మంచి మాట మాట్లాడే ఒక మిత్రుడు ఉంటే చాలు. ఓకే, సో ఇలా మనం ఒక జీవితాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తే మనిషి జీవితం అనేది చాలా చిన్నది. అండ్ వీ క్యాన్ ఈవెన్ హ్యావ్ మెనీ లిమిటేషన్స్ ఫర్ అవర్ బౌండరీ. ఫ్రెండ్స్, బీ వెరీ కేర్ఫుల్. ఓకే, నేను ఒకటే చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. వాళ్ళ అవసరాలు మీ అవసరాలు కాదు. ఎందుకంటే మీ అవసరాల కోసం మీ ఫ్రెండ్స్ ఎప్పుడూ నించోరు. ఎక్కడో నూటికో కోటకో ఒకడు ఉంటారు, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఓకే, అంతేగాని అవసరం కోసం వచ్చే వాళ్ళు మాత్రం ఫ్రెండ్షిప్ అనేది మీరు నమ్మొద్దు అసలు. ఓకే, ఫ్రెండ్స్ అనే వాళ్ళు అంత తొందరగా అయితే మన వాళ్ళ భుజాలు మనకి ఇవ్వరు, వాళ్ళ చేతులు మన చేతిలో పెట్టరు. సో డోంట్ గో బిహైండ్ ఈజీ మనీ. నేను చెప్పేది ఇవాళ అదే. ఒక మంచి మాట అనేది ఇవాళ అయితే నేను చెప్పింది చాలా మంచి మాట. సో మీరు తప్పకుండా ఫాలో అవుతారు అనుకుంటాను. ఇది నా అడ్వైజ్ అనుకోండి, ఒక సిస్టర్ గా చెప్తున్నాను, లేకపోతే ఒక అమ్మగా చెప్తున్నాను అనుకోండి, ఒక అక్కగా చెప్తున్నాను అనుకోండి. ప్లీజ్ 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 డోంట్ గో బిహైండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ముందు మీకు ఏమన్నా గబుక్కు నేను ఒక ఇంటిమేషన్ కానీ, లేకపోతే ఒక ఫోన్ కాల్ కానీ, లేకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ కానీ, డూ యూ వాంట్ టు జాయిన్ సచ్ గ్రూప్స్ అనగానే ఇమ్మీడియట్ గా యూ గివ్ అ రిటార్డ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ బ్లాక్ దెమ్. దట్స్ ఇట్. Okay, everything is in your hands. Either you go and fall into the web or you be away from them. So that is you have to decide. So ee roju manchi maata ide. Hope you all have understood. Bye bye. See you with another video tomorrow. Bye bye.